ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ ఆదివారపు వేళ మరి యొక్క మారు దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా ఆయన మాటలను వినే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకు వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాలు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క బైబిల్ తరగతిలో ఒక చక్కటి సంగతిని, మన ఆత్మీయ జీవితాన్ని మేలుకొల్పేటువంటి సంగతిని మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. మార్కు సువార్త 4:20. వినుటకు చెవులు ఎవనికైనా ఉండిన ఎడల వాడు వినుగాక నేను. మరియు 24వ వచనం. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. చాలు. ఈరోజు మనం మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం, మీరెట్టి కొలతతో కొలుస్తారో అదే ఏముంది అక్కడ, మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతే. ఇదే ప్రసంగం అంశం. మీరెట్టి కొలతతో కొలుతురో అట్టి కొలతే మీకును. ఇదే అంశం. ప్రభునందు ప్రియులారా, పైన ఒక మాట, 23వ వచనంలో ఒక మాట ఉంది, వినుటకు చెవులెవనికైనా ఉండిన ఎడల వాడు వినుగాక. ఇక్కడ వింటున్నారా మీరు? ఎంతకీ సర్దుకోవటం అయిందని కావలేదా? ప్రసంగం ఎప్పుడవుద్ది మొదలుపెట్టి చాలాసేపు అయిందని ఎదవలెక్కలు వేసుకుంటారు తప్ప, మీరు ఎంతసేపు విన్నారు, ఏం వింటున్నారో ఎప్పుడైనా అనుకున్నారు? అసలు చర్చిలో కానీ ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు గంట అయిపోయింది, అరగంట అయిపోయింది, 40 నిమిషాలు అయిపోయింది. పిచ్చి లెక్కలు ఇవి. పనికిమాలను లెక్కలు వేస్తారు విశ్వాసులు. మిమ్మల్ని కూడా దేవుడు అడుగుతున్నాడు, వినుటకు చెవులు ఎవరికైనా ఉండినేలా వాడు వినుగాక. ఈ మాటతో ఆలోచించేయండి. చెవులు మాకెందుకు లేవు, అందరికీ ఉన్నాయని మీరు అడగొచ్చు, అనుకోవచ్చు. కానీ రెండవ మాట చూస్తే 24వ వచనంలో, అయితే మీకు చెవులు ఉన్నాయని మీరు ఒక ఎస్ అని అంటే కనుక, నాకు చెవులు ఉన్నాయి అని మీరు అంటే, మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మందిరాలలో, దేవాలయములలో మీ యొక్క ఆరాధన, మీ భక్తి జీవితాల్లో మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మొదటి మాటే ప్రభు హెచ్చరిస్తున్నాడు, ఏమని? వినుటకు చెవులు ఎవరికైనా ఉంటే వాడు వినుగాక. మీరు అనొచ్చు మాకు ఉన్నాయి అని అంటే కనుక, దానికి వెంటనే మీకు దేవుడు అడుగుతున్న మాట, అయితే మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని ఒక అంశాన్ని తెలియజేస్తున్నాడు మనకి. ఇది భక్తి జీవితానికి, ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టేది. మీరు ఇన్నేళ్ల భక్తి జీవితం ఎందుకు అని అంటే, మీ నిరీక్షణ ఎందుకు అని అంటే, నీ కోరిక, నీ ఆశ, నీ భక్తి, దాని యొక్క చివరి ముగింపు ఏంటనంటే, నేను నా ప్రభువుని చేరుకోవాలి అనేది మీ ఆన్సర్ అయితే, నా ప్రభువుని నేను చూడాలి నా మరణానంతరం అనేది మీ కోరిక అయితే, ఆయన నా కోసం సిద్ధం చేసిన పరలోక రాజ్యాన్ని నేను చేరుకోవాలి, ఆయనతో గడపాలి అనేది మీ కోరిక అయితే, అదే మీ చిరకాల వాంఛ అయితే, భక్తి జీవితంలో క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, దేవుడు మీకు చెవులు ఉంటే, ఒకవేళ ఉన్నాయని మీరు ఆన్సర్ ఇస్తే కనుక, ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు. ఎక్కడ బయట ఎక్కడెక్కడ గురించి కాదు ఈ మాట.
దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో మీరు ఏం వింటున్నారు జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడంటే ఎక్కడ అంటే దేవుని మందిరాల్లో. జాగ్రత్తగా వినండి. మీరందరూ వెళ్ళేది దేవుని ఆలయాలకే. ఈ మాట మాట్లాడుతున్న కొద్ది భక్తులతోనే దేవుడు అక్కడ మాట్లాడుతున్న ప్రజలతోనే. అక్కడ విశ్వాసులతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కూడా విశ్వాసులని మీ ఆన్సర్ అయితే, మీ ఆన్సర్ విశ్వాసులు మేము అని అనుకుంటే మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరేం వింటున్నారు? మీరు విశ్వాస అయితే దేవుని ఆలయానికి వస్తారు. దేవుని ఆలయానికి వస్తే బోధ జరుగుద్ది. అక్కడ బోధ జరిగితే ఆ బోధలో నీకు నిజంగా చెవులు ఉన్నాయని మీరు అనుకుంటే ఏం వింటున్నారు? ఏం వింటున్నారు? సంవత్సరం అంతా వింటూనే ఉంటారు. సంవత్సరం అంతా వింటూనే ఉంటారు. మరలా సంవత్సరం ముగింపు డిసెంబర్ 31న మరలా ప్రసంగం ఎలా ఉంటుంది? అదే ప్రసంగం. మరలా నూతన సంవత్సరం మొదటి రోజున ఏముంటుంది? మరలా అదే ప్రసంగం, అవే హెచ్చరికలు ఉంటూనే ఉంటాయి. ఉంటాయి ఉండవా? అంటే మీరేం వింటున్నారు? చెప్పిందే మళ్ళీ చెప్తే మీరేమంటారు? బోరు కొడుతుందండి అంటారు. పెట్టిన కూర రోజు పెడుతుంటే ఏమంటారు మీరు? వండిన వంట రోజు వండుతుంటే ఏమంటారు మీరు? కూర మార్చు, వంట మార్చు, ఐటెం మార్చండి, టిఫిన్ మార్చు. రోజు ఇడ్లీ పెడితే వద్దంటారు. రోజు దోశ అంటే 2 రోజులు, మూడో రోజుకి దోశ అంటే పిండి ఉంది కదా మళ్ళీ వేస్తున్న దోశ అంటే 3 రోజులు దోశలు ఏంటి? ఐటెం మార్చు. ఒకరోజు ఉప్మా, ఒకరోజు దోశలు, ఒకరోజు పెసరట్టు, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు బజ్జీ. నీకేమనిపిస్తుంది? బోరింగ్ ఐటెం. దేవుడు కూడా అంటున్నాడు, మీరు విశ్వాసులని మీరు ఆన్సర్ ఇస్తే నువ్వు దేవుని ఆలయానికి వెళ్తావు. ఏమింటున్నావు? ఏమింటున్నారు? మరలా అదే ప్రసంగం ఎందుకు చేస్తున్నారు? దైవ సేవకుడు, దైవజనుడు అదే ప్రసంగాన్ని మీకు మళ్ళీ ఎందుకు ఉటంకిస్తున్నారు? ఇక్కడే అర్థం కావాలి. ఈ ప్రసంగం ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో నాతో సహా నాకు కూడా ఇది వర్తిస్తుంది. ఎవరికైనా వర్తిస్తుంది. వాక్యం 2 అంచుల ఖడ్గం. మీకెట్టిదో నాకు అట్టిదే. మిమ్మల్ని గుచ్చితే నన్ను గుచ్చుద్ది, మిమ్మల్ని కోస్తే నన్ను కోస్తుంది, మిమ్మల్ని గాయపరిస్తే నన్ను గాయపరుస్తుంది, మిమ్మల్ని హెచ్చరిస్తే నన్ను హెచ్చరిస్తుంది. అలా అనుకుని ప్రసంగం చేస్తే దేవుని ఆత్మ పనిచేస్తుంది. దేవుని ఆత్మ. ఇప్పుడు దేవుని ఆత్మతో దేవుడు మీతో అంటున్న మాట ఏంటంటే, వాక్యమైన దేవుడు వాక్యముతో మీతో మాట్లాడుతున్నాడు. మీరు విశ్వాసులేనా? మీరేమంటారు? విశ్వాసులమండి, కాబట్టి ఇక్కడికి వచ్చాం. మీకు చెవులు ఉన్నవా? ఉన్నవండి. ఉంటే ఏమింటున్నారు? దేవుని ఆలయానికి వచ్చారు కదా, మరి చెవులు ఉన్నాయంటే ఉన్నాయన్నారు, ఆలయానికి వచ్చామంటే వచ్చామంటున్నారు. మరి ఏమంటున్నారు? జాగ్రత్తగా చూసుకోవడం అంటే దైవ సేవకుడు తప్పు చెప్తాడా? దైవ సేవకుడి యొక్క బోధ బాగోదా? దైవజనుడి యొక్క మాటలో జాగ్రత్త ఏంటి? బోధ జాగ్రత్త ఏంటి? అర్థమవుతుందా నా మాటలు? మీకు ప్రశ్నలు అర్థమవుతుంది? మీకు సంధిస్తున్న ప్రశ్నలు అర్థమవుతుందా? ఏదో మీరు ఇప్పుడు అదే ప్రసంగమే, అది అసలు ఏమంటున్నారు అదేదో వింటున్నాం అంతే. ప్రసంగం అంటే అదేదో చెప్తారు, ఒక అరగంట గంట కొట్టుకుని మీ ఏడుపు మీరు ఆడవండి, మీ సావు మీరు చావండి. ఏదో బోధకులు కాబట్టి ఏదో బోధిస్తారు. అలాగా మీరు ప్రిపేర్ అయిందంతా మా మీద రుద్దుతాకి మా మీద వాగుతారు కదా, వాగి వెళ్ళిపోండి. అది ఒకవేళ మీ ఆన్సర్ అయితే మీ ఆత్మతో మీరే మాట్లాడుకోండి. మీ మనసుతో మీరే, మీ మనస్సాక్షితో మాట్లాడండి. దేవుడికి సమాధానం మీరే ఇచ్చుకోవాలి, నేను కాదు. నాకు నేను ఇచ్చుకుంటాను, మీకు మీరు ఇచ్చుకుంటారు. ఎవరి విశ్వాసము ప్రమాణం వారిది. కనుక ప్రియులరా, మీరు విశ్వాసులైతే దేవుని ఆలయానికి వస్తున్నారు, బైబిల్ చెబుతుంది. ఒకవేళ వచ్చిన తర్వాత మీరు చెవులు ఉన్నావా అని అడుగుతున్నాడు ప్రభు. ఉన్నాయంటారు. ఉన్నాయంటే మీరేమి వింటున్నారు? జాగ్రత్త అన్నాడు. ఏంటి జాగ్రత్త? మిమ్మల్ని అడిగాను, ఇంకా చెప్పట్లే మీరు. బోధకుడు బోధ తప్ప లేకపోతే ఏంటి మీరు జాగ్రత్త అని అంటున్నాడు? ఒకవేళ బోధకుడు బోధ రైటే అనుకుందాం. ఇక్కడ 2 ప్రశ్నలు వచ్చాయి కదా. బోధకుడు బోధ తప్ప, ఆయన బోధించేది తప్పు అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఏమన్నా తప్పులు బోధిస్తున్నాడా? ఒకవేళ అదే మీ ఆన్సర్ అనుకోండి, ఎస్, ఆయన బోధించేది సరైన విధానంలో లేదు, లేకపోతే అక్కడ బోధ ఆరోగ్యకరమైనదిగా లేదు, ఆత్మీయమైనదిగా లేదు, నిలబెట్టేదిగా లేదు అని మీ ఆన్సర్ అనుకోండి.
ఆ తప్పు ఎవరికి వెళ్తుందో తెలుసా? ఆ దైవ సేవకుడికి వెళ్ళిపోద్ది. ఆ నష్టపరిహారం అతను చెల్లించుకుంటాడు. లేదా వారే చెల్లించుకుంటారు. ఎవరైతే బోధిస్తారో ఆ బోధించేవారు, ఒకవేళ మీరు ఇందాక అడుగుతున్న ఈ మొదటి ప్రశ్న యెస్ ఆయనదే తప్పు, లేదా అక్కడ బోధిస్తున్న బోధే తప్పు అని మీరంటే, అందులో మీకు ఎటువంటి ఆహ్, తప్పు మీ మీద ఎంచబడదు. మీ మీద తప్పు ఎంచబడదు. అది బోధించే బోధకుడికెళ్ళిపోద్ది. ఒకవేళ ఇప్పుడు అది ఆన్సర్ ఇచ్చేసానుగా మీకు. దానికి ఒకవేళ అది ప్రశ్న అనుకుంటే మీరు దానికి ఆన్సర్ ఏమి ఇచ్చారు? మీకు తప్పు లేదు. ఎవరు తప్పు? ఆ బోధించే బోధకులది. ఒకవేళ రెండో ప్రశ్న అందులోనే, బోధకుడు సరిగా బోధిస్తున్నాడు. వినాలి బాగా. బోధకుడు సరిగా బోధిస్తున్నాడు. సరైనదే బోధిస్తున్నాడు. ఆత్మను బలపరిచి ఆత్మీయ ఆహారం ఇస్తున్నాడు, అందిస్తున్నాడు. పోషకాహారం పెడుతున్నాడు, ఆత్మీయ పోషకాహారం పెడుతున్నాడు. బలమైనటువంటి పోషకాహారం పెడుతున్నాడు. జీడిపప్పులు, పిస్తా పప్పులు, బాదం పప్పులు, మొన్న కోడి పందాలకు కోడిని బలిసినట్లుగా పెంచి వాటిని పందెలు వేయించారు కదా. అంతకంటే గొప్పగా ఆత్మీయ ఆహారాన్ని ఒక నిస్వార్థమైన, యథార్థమైన, సత్యములో ఉన్నటువంటి బోధకుడు మీకు ఇస్తున్నాడు. రెండో ప్రశ్న ఇది. రెండో ప్రశ్న ఇస్తుంటే అక్కడ కూడా ఆలయమే, అది కూడా ఆలయమే, అది కూడా మందిరమే, అక్కడ కూడా మీరు వెళుతున్నారు అనగా అక్కడ కూడా మీరు విశ్వాసులే. ఇప్పుడు ఈ ప్రశ్న మారింది. ఎవరికి? మీకు. బోధకుడు కరెక్టే, ఆయన బోధించే బోధ సరైందే, ఆయన పెట్టి ఆహారం కూడా బలమైనది పెడుతున్నాడు. ఇప్పుడు ఇదే వాక్యం మళ్ళీ అక్కడ మాట్లాడాడు యేసు ప్రభు. ఏ వాక్యం? 24 మార్కు సువార్త 4:24 ఏమని? ఆయన అంటే యేసు ప్రభు ఆయన, మీరు ఏమి విలుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ మీరు. ఇంతకుముందు మొదటి ప్రశ్నలో బోధకుడు తప్పు చెప్తున్నాడు, బోధకుడు బలహీనమైన ఆహారం పెడుతున్నాడు, అసలు ఎందుకు పనికిరానటువంటి ఒట్టి గడ్డి అంటాం చూడు, అప్పుడు ఒట్టి గడ్డి పెడుతున్నాడు. అది ఆయనకే చెల్లుద్ది. అది ఆ తప్పు ఆయనే దేవుడి దగ్గర లెక్క చెప్పుకోవాలి. మీకు ఏమి తప్పు కాదు అది. మీ దేవుడు తప్పుగా ఎంచడం మిమ్మల్ని. ఆ ప్రశ్న బోధకుడు తప్పు అయితే, బోధకుడు బోధ బాగోకపోతే, సరైన ఆహారం కాకపోతే పక్కన పెట్టేయండి. రెండవది, సరైన బోధకుడు బలమైన ఆహారం పెడుతున్నాడు, పోషకాలు పెడుతున్నాడు, ఆత్మీయ ఆహారం అనగా దేవుని వాక్యంతో. అదే మందిరం, అదే ఆలయం, అదే ఆలయంలో మీరు విశ్వాసి, అదే ఆలయంలో మీరు విశ్వాసమైన నీకు చెవులు ఉన్నాయి అన్నావు అంటే వినుగాక అన్నాడు. వింటే గనక నువ్వు ఏం వినాలి? ఏమన్నాడంటే, మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏం జాగ్రత్త? ఇప్పుడు చెప్పండి. ఇంతకు ముందేం బోధ విషయంలో జాగ్రత్త అన్నాడు. బోధ విషయంలో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. బోధకుడు బోధ బాగుందో లేదో, సరైన బలమైన ఆహారమో కాదో, ఆ వడ్డిస్తున్నటువంటి ఆత్మీయ ఉపదేశం సరైనదిగా ఉందో లేదో, బాగోలేదనుకోండి, అక్కడ ఆన్సర్ వేరేగా ఉంది. అక్కడ మీ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇక్కడ విశ్వాస యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. విశ్వాస యొక్క ప్రత్యక్ష హాజరు ఉంది. ఇక్కడ ప్రత్యక్షంగా హాజరయ్యావు, ప్రజెంట్ అయ్యావు. ఇప్పుడు ఆన్సర్ నువ్వే చేయాలి. ఏమని? బోధ బాగుంది, వాక్యం సరైందే, పోషకాలుగా పెడుతున్నాడు, చక్కగా నీ ఆత్మను బలపరిచేటువంటి బోధ బోధిస్తున్నప్పుడు, ఒక చక్కటి సహవాసంగా ముందుకెళ్తున్నప్పుడు, ఆ ఆలయంలో, ఆ మందిరంలో, ఆ దైవ సేవకుడి యొక్క శిక్షణలో బోధ జరుగుతుంది. ఇప్పుడు సేమ్ ప్రశ్న దేవుడు మళ్ళా రిపీట్ చేస్తున్నాడు. మీరేం వింటున్నారో జాగ్రత్త. ఇప్పుడు ఇది మీకు కొడుతుంది, చూసుకోండి. వినేవారికి కొడుతుంది. ఏంటో చెప్పనా? విన్నావు, ఏం చేస్తున్నావు? విన్నావు, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నారు? విన్నావు అంటే తిన్నావు. విన్నావు అంటే అర్థమైందా? తిన్నావు, ఆత్మీయాహారం. తినలేదా? నోరుండి ఆహారం ముందుండి తినను ఏమంటారు? బుద్ధిహీనుడు అంటారు. ఆకలి అంటున్నాడు. చాలా ఆకలిగా ఉందండి, బాగా ఆకలిగా ఉందండి, ఈరోజు ఆకలి మీద ఉన్నాను అంటున్నాడు. ఆహారం పెట్టారు, పళ్ళెములు మంచి చక్కటి అతనికి ఇష్టమైన కూరలతో ఆహార పదార్థాలు వడ్డించారు. తింటలేదు. నోరుందంటే ఉంది, తెరవగలుగుతున్నాడు. ఏమైనా పెదాలకేమైనా పగుళ్ళు ఏర్పడి ఏం ఏర్పడలేదు, అంత బాగానే ఉంది. మరి ఎందుకు తింటలేదు? ఆహారం మంచిదే, నీకు ఆకలేస్తుందన్నావు, నువ్వు కూడా అడిగావు, పెట్టారు, మరి ఇంకేంటి బాధ? ఎక్కడో చేసుకోవలసింది ఏదో ఉంది.
ఒకసారి మరొక మాట చూద్దాం, గ్రంథంలోకి వెళ్ళి మత్తయి సువార్త 30 చూద్దాం. మత్తయి సువార్త 19:30. మొదటి వారు అనేకులు, కడపటి వారు ఆగుదాం. తర్వాత కంటిన్యూ చేద్దామమ్మా. మొదటి వారు అనేకులు, ఫస్ట్ మాట ఆగండి అక్కడ. మొదటి వారు అనేకులు. మొదటి వారు ఎంతమంది? తక్కువ మంది, ఎక్కువ మందా? ఇప్పుడు ఈ వాక్యం ఇలా విడగొట్టి చదవరు. మొదటి వారు అనేకులు అంటే ఏదో మీరు అర్థం చేసుకున్నది ఏదో ఊహించుకున్నారు కదా, విడగొట్టి చదవండి, విభజించి. మొదటి వారు అనేకులు. రన్నింగ్ రేసులో 100 మంది నిలబడతారు అక్కడ. ఎవరి లైన్ వాళ్ళకే ఉంటుంది. గన్న పేల్చుతారు. గన్న పేల్చగానే 100 మంది పరుగులు లంకించుకుంటారు. స్టార్టింగ్లో ఎంతమంది? 100 మంది. ప్రారంభంలో ఎంతమంది? 100 మంది. బాగా వినాలి, ప్రారంభంలో 100 మంది. 100 మంది ఒక్కసారి ప్రారంభమయ్యారు. గన్న సౌండ్ పేల్చగానే ట్రిగ్గర్ సౌండ్ పేలింది. మామూలుగా లేదు ఇక పరుగు వాళ్ళది. పరిగెడుతున్నారు. ఎవరి లైన్లో వాళ్ళే, ఎవరి కక్షలో వాళ్ళే, ఆర్బిట్ అంటాం కదా, పరిగెడుతున్నారు. స్టార్టింగ్ పాయింట్ అందరూ ఒకే లెవెల్, ఒకే స్థానం, ఒకే స్థాయి, ఒకే బోధ, ఒకే పాఠం, ఒకే సేవకుడు, ఒకే వాక్య ఆహారం. చూడండి ఎలా ఉందో. ఒకే క్లాస్ రూమ్, ఒకే మాస్టరు, ఒకే పాఠం. మార్కులు విభిన్నంగా వస్తుంటాయి. మార్కులు వైవిధ్యం ఉంటాయి, వేరువేరుగా వస్తుంటాయి. వినేవాడిలో ఉంది. చెవులు అందరికీ ఉన్నాయి. క్లాస్ రూమ్లో 100 మంది ఉన్నారు, 100 మంది వింటున్నారు పాఠం. మాస్టర్ గారి పాఠం విన్న వాళ్ళు 10 మంది, బాగుంది, మంచి రిజల్ట్ వచ్చింది, మంచి మార్కులు వస్తున్నాయి. మరికొంతమందికి మీడియం మార్క్స్ వస్తున్నాయి, ఒక 50% వస్తున్నాయి. మరికొంతమందికి ఒక 35% మార్క్స్ వస్తున్నాయి. మరికొంతమందికి 10, 9, 5, 6, 0 ఫెయిల్డ్ క్యాండిడేట్స్గా మిగిలిపోతున్నారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? చెప్పండి. మాస్టర్ తప్పైతే ఏమైపోవాలి? అందరు ఫెయిల్ అయిపోవాలి. మాస్టర్కు సరైనటువంటి వాడు కాకపోతే అందరూ ఫెయిల్ అయిపోవాలి. కొంతమంది ఏ గ్రేడ్ ఎందుకు, కొంతమంది బి గ్రేడ్ ఎందుకు, కొంతమంది సి గ్రేడ్ ఎందుకు? ఒకసారి ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. ఈ భక్తి జీవితంలో మనం కూడా ఎన్నేళ్ల నుంచి మన యొక్క జీవితం కొనసాగుతుంది? నువ్వు ఏ గ్రేడ్ అంటే అందరూ ఏతో స్టార్ట్ అయ్యారు. 100 మంది పేల్చగానే ఒక బుల్లెట్ ట్రిగ్గర్ పరిగెట్టారు. మెల్లిమెల్లిగా పరుగులు చూస్తుంటే నిమిషానికి, 2 నిమిషాలకి, 3 నిమిషాలకి, 5 నిమిషాలకి, 10 నిమిషాలకి ఒకడు ముందు అయిపోతున్నాడు, ఒకడు వెనక అవుతున్నాడు, మరి ఇంకొకడు ఇంకా వెనక అవుతున్నాడు. వీళ్ళలో స్థాయిలు మారిపోతున్నాయి. స్థాయి మారిపోతుంది. మాట వినాలి. స్థాయి, క్యాడర్, స్థానం, ఇది కరెక్ట్. స్థానం ఏం మారిపోతుంది? స్థానం మారిపోతుంది. ప్లేస్మెంట్ మారిపోతుంది. అదిగో గమ్యం కనబడుతుంది అక్కడ. ఒక అడ్డు కర్రలా ఉంటుంది, రెడ్ కలర్ ఏదో రిబ్బన్ పెడతాడు అక్కడ. 100 మంది ఒకేసారి ప్రారంభమయ్యారు. అనేకులు పరిగెడుతున్నారు. స్థానాలు మారిపోతున్నాయి. చూడండి, ఎప్పుడైనా రన్నింగ్ రేస్ చూసారా ఏమైనా టీవీల్లో? రన్నింగ్ రేస్ టీవీల్లో కనుక ఎప్పుడైనా మీరు చూస్తే కనుక ఆ పరుగులు చూస్తుంటే స్థానాలు మారిపోతుంటాయి. స్థానాలు. విశ్వాసిగా నీ స్థానం మందిరంలోనే ఉంది. అందరూ మందిరంలోనే. కానీ మందిరంలో ఉన్న అందరూ 100 మందిలో స్థానాలు, దేవుని దగ్గరికి తీసుకెళ్లే స్థానాలు ఒక్కటిగా లేవు. ఎందుకు అంటే ప్రశ్నించుకోవాలి వాళ్ళే. ఎవరి స్థానం వెనక్కి ఉందో వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఎందుకు నేను పరిగెత్తలేకపోయాను? ఎందుకు నా స్థానం వెనక్కి ఉంది? ఎదుగో నాతో పాటు పక్కన స్టార్ట్ అయినాడే కదా, వాడే ముందుకెళ్ళిపోతున్నాడు, 10 అడుగుల దూరం ముందున్నాడు నాకంటే అని నీకు నువ్వే ఆత్మ విమర్శ, స్వీయ పరిశీలన చేసుకో విశ్వాసి. సహోదరుడు, సహోదరి, స్వీయ పరిశీలన చేసుకో. చెక్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే. బైబిల్ ఉంది, ఓకే. ప్రార్థన చేసుకుంటున్నావు, బాగుంది. మందిరానికి వెళ్తున్నావు, ఇంకా బాగుంది. కానుకేసుకోండి, ఇంకా బాగుంది. పరిచర్యను సహకరిస్తున్నాను, అన్నీ చేస్తున్నావు, అన్నీ బాగున్నాయి. కానీ నీ స్థానం బాగలేదు. ప్లేస్మెంట్ వేరొకరికి వెళ్ళిపోయింది. ప్లేస్మెంట్ బాగలేదు. నీ స్థానం వేరొకరు దాటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉంది? ఇంతకు ముందు అన్న దాంట్లో ఏంటంటే నువ్వు వెనకబడ్డావు అన్నాను. ఇప్పుడు పాయింట్ ఏంటో చెప్పనా? వాడిని దాటి ముందుకెళ్ళాడు ఇంకొకటి. వీడు వెనకున్నవాడు
వీడు వెనకున్నవాడు వీడిని దాటి ముందుకెళ్ళిపోయాడు. ఇంతకు ముందు వీడేమయ్యాడు? వీడితో పాటు స్టార్ట్ అయినాడు, ఆడు ముందుకెళ్ళిపోతే వీడు వెనకబడ్డాడు అంతే. ఇప్పుడు వీడి కంటే వెనకాల ఉన్నవాడు వీడిని కూడా దాటుకుని ముందుకెళ్ళిపోయాడు. ఇప్పుడు దీనేమంటారు? నీతో ఇప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు నేను మహేష్ పరిగెడుతున్నాం. ఒక 50 అడుగుల దాకా ఇద్దరం ఈక్వల్గా పరిగెట్టేస్తున్నాం. అర్థం చేసుకోండి బాగా, అలా ఊహించుకుంటే అర్థం అవుతుంది. ఈక్వల్గా పరిగెడ 50 అడుగుల దూరం వరకు ఇద్దరు సమానం అడుగులు పడుతున్నాయి, కరెక్ట్గా లెవెల్. ఎవరు ఫస్టో తెలియదు. టక్కమని మహేష్ ఒక 2 అడుగులు ముందుకెళ్ళిపోయాడు, 3 అడుగులు, 4 అడుగులు. నేను ఆపట్లే, నేను పరిగెడుతున్నా. నా పరుగు స్పీడు లిమిట్ 60 అనుకోండి, 60 km/h kmph పరిగెడుతున్నాను. అతను అంతవరకే పరిగెడుతున్నాడు మహేష్. కానీ 2 అడుగులు ముందుకు పడ్డాయి. 60 అంటే ఇప్పుడు 62 స్పీడ్ km/h అన్నట్టుగా పరిగెడుతున్నాడు. 3, 4, 5 అడుగులు గ్యాప్ వచ్చేస్తుంది. అప్పుడు నాలో రకమైన నిరుత్సాహం కలుగుతుంది. నాతో పాటు సమానంగా ఒక 2 అడుగులు ముందుకెళ్ళిపోడు, వాడే గెలిచేస్తాడేమో అని నేను అనుకోవచ్చు. ఈ లోపు అనుకుంటుండగానే నా వెనక ఎవడో లేడు, నేనే కొడితే నేనే వీడిని జయించాలా, క్రాస్ చేయాలి అతను అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత అనుకుంటుండగానే మనసులో 60 km స్పీడ్ అలాగే మెయింటైన్ చేస్తున్నాను. నా వెనకాల 40లో ఉన్నవాడు 30 km స్పీడ్లో ఉన్న బైకులు తోలుతారు కదా వీడు, వాడు 60 దాటుకుని నన్ను కూడా దాటుకుని ముందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా బాధ వేస్తుందా ఇదా? ఆల్రెడీ మేమిద్దరం ఒకే లెవెల్లో పరిగెడుతుంటే వాడు ముందుకు వెళ్ళిపోతేనే బాధ వచ్చేస్తుందో పక్క నుంచి. వెనకాల ఎక్కడో ఉన్నారులే, వాళ్ళు ఎక్కడో రారులే అనుకుంటున్న వాళ్ళు కూడా నన్ను దాటుకుని ముందుకు వెళ్ళిపోతుంటే ఇంకేమైపోవాలి? కకాబెక్కలం అయిపోద్ది హృదయం. ఇది ఎక్కడ తెలుస్తుంది? ఇది ఎక్కడ అనిపిస్తుంది చెప్పనా? శరీర సంబంధమైన విషయాల్లో బాధపడిపోతారు. మంచి మార్కులు వస్తే నీకంటే ఎక్కువ వస్తే, నీకంటే తక్కువ, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ నీకంటే ఎక్కువ మార్కులు వస్తే, నీతో సమానంగా వచ్చే మార్కులు వచ్చేవాడికి నీకంటే ఒక మార్క్ ఎక్కువ వస్తేనే బాధపడిపోతావు. నీకంటే తక్కువ వచ్చిన ఈసారి మరొక పరీక్షలో నీకంటే ఎక్కువ వస్తే, నీతో సమానం కాదు నీకంటే ఎక్కువ, నీకంటే తక్కువడు, నీతో సమానం అన్నవాడు ముందుకెళ్తేనే బాధ. నీకంటే వెనకాల ఉన్నవాడు నీకంటే దాటిపోతే నీకెంత బాధ? ఒక ఇల్లు కట్టుకునే విషయంలో పోటీ ఉంటుందా ఉండదా? ఒక బైక్ కొనుక్కునే విషయంలో పోటీ ఉంటుందా ఉండదా? ఒక సైకిల్ కొనుక్కునే విషయంలో ఉంటుందా ఉండదా? అరే ఏంటంటే నాకు సైకిల్ ఉంటే వాడు సైకిల్ కొనేసుకున్నాడు సమానంగా, ఓకే. ఈసారి సైకిల్ దాటిపోయాడు, బైక్ కొనేసాడు, ఎలా ఉంటుంది నీకు? ఈ విషయంలో బాధపడిపోతుంటారు. ఈ విషయంలో పోటీతత్వంగా ఉంటారు. ఒక మంచి బట్టల విషయంలో, ఒక మంచి తిండి విషయంలో, ఒక గృహం నిర్మించుకునే విషయంలో, వస్తువుల విషయంలో, వీటి విషయంలో, ఎన్నో విషయంలో అనుకుంటున్నారా? మనుషులందరూ దాదాపుగా ఈ ఈ యొక్క గుడారం కిందకు వస్తారు అందరూ. మరి ఆత్మీయ జీవితంలో ఒక సహోదరుడా, విశ్వాసిగా నువ్వు అసలు నీ స్థానం ఎక్కడుందో తెలుసు? అసలు నీకు అసలు ఎప్పుడు అనుకుంటున్నావా నీ స్థానం ఎక్కడుందో? ఇప్పుడు స్థానం అనే చోట ఉంది కదా, నీ వెట్టి కొలతతో కొలుస్తావు. 24 వచ్చిన దాకా అక్కడే ఉంది కదా, మార్కు 4:24, మార్కు సువార్త 4:24లో మీరు ఎట్టి కొలత, మీరు జాగ్రత్తగా అక్కడి నుంచి చదువుదాం. ఇప్పుడు చూడండి, మీకు చెప్తున్నాను కదా, మీరు ఏం వింటున్నారు? బోధ బాగానే ఉంది, పోషకాహారమే అందుతుంది, ఆత్మను బలపరిచే ఆత్మీయ ఆహారమే మీకు అందుతుంది, అన్నీ బాగున్నాయి. ఇక్కడ బోధకుడు మిస్టేక్ లేదు. వినే శ్రోతలు, ఆడియన్స్, హియర్ ఆడియన్స్ డిఫెక్ట్. ఆడియన్స్ డిఫెక్టే కనపడుతుంది ఇక్కడంటే ఎక్కడైతే అక్కడ, ఏ మందిరం అయితే ఆ మందిరం, ఏ చోట విశ్వాసుల నుండి వింటున్నారో అక్కడ ఆడియన్స్ డిఫెక్ట్ కనిపిస్తుంది. ప్రీచర్ డిఫెక్ట్ కాదు, బోధకుడు డిఫెక్ట్ కాదు, ఇది ఆడియన్స్ డిఫెక్ట్గా కనిపిస్తుంది. దాదాపు 99% మందిరాలలోకి వెళ్ళే విశ్వాసాలు అందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం. మీరు ఇప్పుడు అంటున్నాడు అక్కడ, మీరేం వింటున్నారు మరి అయితే? ఇప్పుడు అంటున్నాడు మీరు ఎట్టి కొలత, చదవండి, మీరేమి వినుచున్నారు జాగ్రత్తగా చూసుకోండి సోదరులరా. మీరెట్టి కొలత, ఈ కొలతైనా మీ కొలత, మీరెట్టి కొలతతో కొలుతురు, మీకును అట్టి కొలతే కొలవబన్ను. ఆగండి, కొలిచేవాళ్ళు ఎవరు ఇక్కడ?
దైవ సేవకుడా? నేనా? పోనీ నేనా? నేను కొలుస్తున్నాను. మీ మీ భక్తిని కొలిచేది నేనా? మీ విశ్వాసాన్ని కొలిచేది నేనా? నేనా అంటే ఈ స్థానంలో, బోధకుడు స్థానంలో ఎవరున్నా, ఏ దైవ సేవకుడున్నా, ఏ దైవజనుడున్నా ఆయన కొలవడం. నీ భక్తిని ఎవరు కొలిచేది? కొలిచి ఆయనే చెప్తున్న మాట అది. ఆయన అని మొదలైంది కదా అక్కడ. యేసుప్రభువారు అంటున్నారు, మీరు ఎట్టి కొలతతో కొలుస్తారో మీరు ఏమి వింటున్నారయ్యా? అమ్మా, అమ్మా, మందిరంలో ఉన్నావా? గోడకు జారబడిపోయి ఉన్నావా? ముసుగేసుకుని నిద్రపోతున్నావా? ఓకే, నీ కొలత అలాగే కొలుస్తా. నువ్వేం చేస్తున్నావు తల్లి? సెల్ ఫోన్ చూసుకుంటూ టచ్ ఫోన్లో అల్లగలా చూసుకుంటున్నావా? ఓహో, అయితే నీకు అట్టి కొలతే. నువ్వు ఏ కొలత ఇస్తే ఆ కొలత ఇస్తాను నేను. దేవుడు ఇస్తున్న ఆన్సర్ ఇది. మందిరాలలో విశ్వాసులను దేవుడు అడుగుతున్న మాట. విద్యార్థులారా, మీరేం చేస్తున్నారు? మందిరంలో ఉండకుండా బయట తిరుగుతున్నారా? ఓకే, మీకు అట్టి కొలతనే. మీకు అట్టి నువ్వు నాకు అదే కొలత కొలిసావు కదా. నా దగ్గరకు వచ్చి నా మందిరంలో నువ్వు భక్తి చేయాలని వచ్చావు కదా. మరి ఆ భక్తి నువ్వు ఎంత చేసావు అంటే బయట చేసావు, వరండాలో అరుగు మీద చేశారా? చేస్తున్నారా? ఆ కొలతే. అయ్యో, మా పిల్లోడికి జ్వరం ఎక్కువ అయిపోయింది. ఏమైపోయింది? ఎక్కువ అయిపోయింది, చాలా తీవ్రమైపోయింది, సిచ్యువేషన్ అస్సలు బాగోలేదండి. దైవజనులకు ఫోన్ చేసి అర్ధరాత్రి ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నామండి. బాగుంది. ఎందుకు ఎక్కువైపోయింది? నీ బాలుడు ఆ కొలతే కొలిచాడు. ఏ కొలత కొలిచాడు? ఆ కొలతే. నీకెందుకు డబ్బులు ఎక్కువైపోయినాయి? డబ్బులు ఎక్కువైపోవడం అంటే అర్థం ఏంటి? హాస్పిటల్లో ఖర్చు ఎందుకు అయిపోయింది? నీ బాలుడిని నువ్వు సరిగ్గా మరి లోపల తీసుకురాలేదు కదా, అందుకే నీకు వదిలించాను. ఏంటి? ధనం, కాగితాలు. కాగితాలేనా? చిత్తు కాగితాలు కాదు, డబ్బు కాగితాలు. నీకెందుకు వదిలినాయి హాస్పిటల్లో డబ్బులు? నీ బాలుడు బయట తిరుగుతుంటే నువ్వేమో లోపల వాక్యం వింటున్నావా? ఓ వెరీ గుడ్. నీ భక్తి బాగానే ఉంది. మరి నీ బిడ్డ, నీది బాగుండాలి, నీకు అనుసంధానంగా ఉన్న వాళ్ళందరిది బాగుండాలి. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎట్టి కొలతతో కొలుస్తావో నీకు అట్టి కొలతే. ఏం వింటున్నారు మీరు ఆలయంలో? దేవుని ఆలయంలో దేవుని పిల్లలుగా మీరు ఏం వింటున్నారు? అందుకే అంటున్నాడు, జాగ్రత్త. అర్థమవుతుంది మీకు ప్రసంగం? అర్థం కావట్లేదా? సీరియస్గా కనపడుతుందా మొఖం? బాగుందా? నా మొహం అలాగే ఉంటుంది, సీరియస్గానే ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి అంతే. నేను అస్తమానం నవ్వాలంటే నవ్వాలని ఉత్తునే, రాని నవ్వుని వచ్చినట్టుగా చూపించలేను నేను. మీకు సంగతి చెప్పనా? ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా ఫేస్కు ఫీలింగ్స్ అలాగ ఉంటాయి. నా మొహం అంతే సీరియస్గా ఉంటుంది అంతే. నిజం. మీ అందరూ తెలిసిందే, అది నవ్వుతున్నారంట అంతే. కాలేజీలో అలాగే అంటారు, స్టూడెంట్స్ అలాగే అంటారు, మీరు అలాగే అంటారు, ఎవడైనా అలాగే అంటాడు. ఎందుకు? మొహం అంతే. నా ముఖ కవళికలు అంతే. దేవుడు అలాగే చేసాడు నాకు అంతే. నీ మొహం అలా చేస్తే నా మొహం ఇలా చేశాడు అంతే. తప్పేం పట్టట్లేదు, నేను దేవుడిని అంటలే. కాకపోతే చెప్తున్నాను, ముందే చెప్తున్నాను ఒక మాట. సరే వినండి. మీరేం వింటున్నారు ఇప్పుడు చెప్పండి? ఏం వినిచున్నారు? జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మీరు వింటున్నారు కదా, మీ మీద మోపబడుతుంది. ఏంటది? కొలత. కొలత. విన్నాం, తిన్నాం. బలమేది? బలమేది? తెగ తింటాడు ఇడొకడు, బలం ఉండట్లేదు. చాలా తింటాడు, అస్తమంది తిన్నవాడు తిన్నట్టు ఉంటాడండి. బలం రావట్లేదు చూడండి అమ్మాయి, మా పిల్లడికి, మా బాబు, మా 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 పిల్లకి అంటారు. ఎందుకు రావట్లేదు? రాదు. నువ్వు ఎట్టి కొలతతో కొలిస్తే అట్టి కొలతే. నువ్వెందుకు దీవించబడట్లేదు చెప్పండి? నువ్వెందుకు దీవించబడట్లేదు? నీ కొలత అది. నీ కొలత అది. నీకెందుకు ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతున్నాయి అని ఫీల్ అవుతున్నావు? నీ కొలత అది. దేవునికి ఏడుస్తున్నావు, దేవుని కోసం ఖర్చు చేయడానికి ఏడుస్తున్నావు, దేవుని పరిచయం కోసం ఇవ్వడానికి ఏడుస్తున్నావు. ఏడుస్తున్నట్టు బాలేదు కదా, బాధపడిపోతున్నావు. దేవుని పరిచర్యకి ఇవ్వాలన్నా, దేవుని సేవకుడికి ఇవ్వాలన్నా, అనేక ఆత్మలు రక్షించడానికి ముందుకు రావాలన్నా చేయరాదు. ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది చెయ్య? అప్పుడు ఎలా ఎలా అన్నా వెనక్కనం.
మీకు విషయం చెప్తా, ఇలా చూడండి, ఇలా చాపేటప్పుడు ఇలా చూడండి, మీరు అన్నది ఇలా బాడీ కూడా వస్తుంది చూడండి ముందుకి. గమనించారు ఎప్పుడన్నా? ఇలా చూడండి, ఈ బాడీ కొంచెం వస్తుంది చూడండి ముందుకు, తలకాయ కూడా. ఇచ్చేటప్పుడు చూడండి ఇలా ఉంటుంది. ఇదే ప్రసంగం ఎక్కడన్నా దేవుని యొక్క ఆలయాల మందిరంలో చెప్పారనుకోండి, ఇగో ఈ పాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఈ డబ్బు కోసం చెప్తుంటాడు అంటారు. ఇది నాకు కరెక్ట్గా సూట్ అవుతుంది, నాకు ఎటువంటి అలాంటి గొడవలు లేవు కాబట్టి చెప్పాలి, వాక్యం అది. అంతేనా? దేనికి చెప్పండి? మీరు ఎట్టి కొలతతో కొలిస్తే అట్టి కొలతే. నెక్స్ట్ అయిపోయిందిగా, డబ్బులు కూడా దేవుని పరిచర్యకు వాడేది అయిపోయిందిగా. నువ్వు దేవునికి ఇచ్చే సమయం ఏది? దేవునికి ఇవ్వడం అంటే అయ్యి బాబు ఆయనకి నువ్వు అపాయింట్మెంట్ ఇస్తున్నావా? మీరు ఇప్పుడు మన 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 ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం, ముఖ్యమంత్రి గారి దాకా అక్కడ ఎమ్మెల్యే గారిని మీరు డైరెక్ట్గా కలిసిపోతారా? నేను కలిసిపోతానండి, అంత డైరెక్ట్ ఏంటది, దాన్ని ఏమంటారు కూడా, అంత ఏముంటుంది ఏంటి, కనెక్షన్ కాదు అది యాక్సెస్, అదే వద్దులే, అంత యాక్సెస్ నాకు ఉంది అంటారు. అంటే డైరెక్ట్గా నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి, డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాను అని వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఇంకొంతమంది ఏమంటారంటే పర్లే వాళ్ళ ఇంట్లో భోజనం చేసేంత చనువు ఉంది అంటారు. ఇలాంటి వాళ్ళు పక్కన పెట్టేసి మనలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మనలాంటి వాళ్ళు అంటే సామాన్యులు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి నేనే ఉన్నాను, నేను సామాన్యునే కదా. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ముందు అక్కడ ఆయన ఎవరో ఒక పిఏ గారు ఉంటారు, పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు కదా ఆయనకి. మరి మన గోపాలపురం నియోజకవర్గము మన ఎమ్మెల్యే గారిని కలవాలనుకుంటున్నారంటే ఏదో సమస్య అని ఏదో చెప్పడానికి వెళ్ళాలి. ఆయన డైరెక్ట్గా కలవనెవరు, ఆయనకి అధికారం ఉంది, ఆయన ప్రజలందరికీ ఒక ప్రతినిధి, ఒక నియోజకవర్గానికి ఒక హోదా ఉంది. ఇప్పుడు ఆయన కలవాలంటే ఆషామాషిగా ఉండదు, సింపుల్గా ఉండదు. ఆయన దగ్గర ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు, పిఏ, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన అడగాలి. ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇంకొకడు ఉంటాడు. అసలు పాయింట్ క్యాచ్ చేయండి, ఆ పిఏ గారి దగ్గరికి వెళ్ళడం అంటే ఆల్మోస్ట్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినట్టే. ఆయనకి దగ్గరికి తీసుకెళ్ళాడు ఇంకొకడు ఉంటాడు, ఆడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకొకడు ఉంటాడు. ఇదంతా మీకు తెలిసిందే, నాకు తెలియదు పెద్ద వెళ్ళను కాబట్టి. అప్పుడు తోక 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 తలకాయ దగ్గర తీసుకెళ్తారు, తోకను పట్టుకుంటూ అలాగ ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు తలకాయ దగ్గరికి వెళ్తాం. ఆగితే నువ్వు దేవునికి ఇచ్చేది సమయం ఏమిచ్చావు? దేవుడు అంటే ఎవరండి? ఎమ్మెల్యే గారి కంటే తక్కువ. దేవుడు ఎవరు? ఎవరమ్మా దేవుడు ఎవరు? దేవుడు అంటే ఎమ్మెల్యే గారి కింద పనిచేసే, ఆయన కింద ఇంకా ఎవరైనా ఉంటే ఆయన కింద పనిచేసే, కింద పంచాయతీ ప్రెసిడెంట్ గారి కింద పనిచేసే ఇంకెవరుంటారండి? ఇంకేదైనా పేరెత్తిన మళ్ళీ వాళ్ళని ఏదో మనోభావాలు దెబ్బతేనే అనుకుంటారు కాబట్టి ఇంకా అక్కడితో ఆగిపోతున్నాను. ఇంకా దాని కింద ఇంకేమైనా కిందకు వచ్చేస్తే ఆ స్థాయి పాపం దేవుడిది కదా. దేవుడిది ఏ స్థాయి? ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారి కిందకి వచ్చేస్తే ఆ కింద స్థాయి పాపం ఎవరిదే? పాపం దేవుడిదే. అందుకని మీరు అపాయింట్మెంట్లు ఇస్తే దేవుడు ఆ కొలత కొలుసుకోవడానికి రెడీగా ఉన్నాడు. కొంచెం పట్టుకుని, కొంచెం అంటే ఎవరికి తెలియదు ఈ కాలంలో, చాలామందికి కొంచెం లేవిక తూకాలే. కేజీ అంటున్నాడు, అర కేజీ అంటున్నాడు, పావు కేజీ అంటున్నాడు, అంతే. ఇంట్లో వంటలు వండినా, సున్నుంటలు చేసుకున్నా, అరిసెలు వండుకున్నా, ఈ మధ్యకాలంలో అది అయిపోయింది. కేజీ వేసాను, 2 కేజీలు వేసాను, పావు కేజీ బెల్లమే, కొంచెంతో కొలిసే రోజులు పోయాయి. ఇప్పుడు దేవుడు ఏంటంటే కొంచెం పట్టుకుని, అమ్మ బాబు, అమ్మ నువ్వు నాకు సమయం ఎంత ఇచ్చావు, అయితే నేను కూడా నీకు అంత ఇస్తాను అని కొంచెం పట్టుకు రెడీగా ఉన్నాడు. ఎందుకంటే చాలా కింద కాబట్టి నువ్వు ఇచ్చే అపాయింట్మెంట్ కోసం ఆయన చూస్తున్నాడు. మనకేముండాలి? సిగ్గు ఉండాలి. మనకు లేనిదే అది, మనకేముండదు, సిగ్గు ఉండదు. దేవుడి స్థానాన్ని ఎలా చూస్తున్నావు నువ్వు? దేవుడు అంటే మీకు అర్థం కాలేదు కదా. నాకు అర్థమైన దానిలో చేతులుతండి ఇక్కడ. తర్వాత నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, చూసుకోండి. ఎత్తాడు ఒక అబ్బాయి, ఎత్తాడు పాపం. ఇప్పుడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి. దేవుడు అంటే అర్థమయ్యాడంట, మీరు ఎవరు ఎత్తలేదు కాబట్టి మీరు పాపం ఆగిపోయారు కాబట్టి మిమ్మల్ని నేను ఏమనట్లేదు. దేవుడు అంటే అర్థమయ్యాడు. మీకు విషయం అర్థం కాలేదు మీకు. దేవుని గురించి ఉన్నది అంతా ఎంతో ఎక్కువ అని బైబిల్ చెప్పింది. మనకు వినబడేది బైబిల్లో ఉన్నది కూడా మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం. అర్థమైపోయింది అన్నాడేంటి? దేవుడు అర్థమైపోయాడు మీకు. అర్థమైతే మీరు ఇక్కడ ఎలా ఉంటారు తెలుసా?
గుండెల్ని చేత్తో పట్టుకుని కూర్చుంటారు ఇలా. మీరు నా సన్నిధిని గజ 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 వణకాలన్నాడు. అన్నాడా? బైబిల్లో ఉన్న మాట లేని మాట ఇది. ఇక్కడ ఎవరు వణుకుతున్నారు? గజ 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 చలేస్తే వణుకుతారు మీరు. గజ 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 ఏమంటే స్వెటర్ ఇవ్వండి, ఇంటికి పోవాలండి, ప్రార్థన ఆపండి, ఇంకెంతసేపు, మంచు చలి గజ గజ వణుకుపోతున్నాడు పిల్లోడు, చూడండి నేను వణుకుపోతున్నాను, ఇంటికి పంపేయండి, వదిలేయండి, ముగింపు ప్రార్థన చేసేయండి, చిన్న కాగితం మీద రాసి పాస్టర్ గారికి అందించడాలు, లేకపోతే సంఘ పెద్దలకి కొద్దిగా అందించి బాబు మీరు పొడవండి, ముగించేమనండి, గజ 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 వణుకుపోతున్నాం, ఇవి చేస్తారా చేయరా? గజ గజ గజ. దేవుడు ఏమన్నాడు? ఏ విషయంలో అన్నాడు? చలి కొనుక్కుపో, ఆ విషయం చెప్పలే. దేవుడు అంటే మీకు అర్థమైతే విశ్వాసులారా, మీరు దేవుని సన్నిధిలో ఎలా ఉంటారు? గజ గజ గజ. భలే ఉంది కదా, గజ గజ అంటే ఏదో గిజి గిజి కాదు. గజ 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 వణుకుపోవడం అంటే స్పీడ్గా గజ 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 వణుకుపోవడం అంటే. దేవుడు అంటే అర్థమైనప్పుడు మీరు ఎలా వణుకుపోతారు? గజ 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 వణుకుపోతాడు. దేవుని సన్నిధిలో వణకమన్నాడు కదా, అలాగా దేవుని సన్నిధిలో వణకమన్నాడు అంటే దేవుని ఆలయంలో, దేవుని ఆలయంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గజ 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 వణకమన్నాడు. ఏరు వణుకుపోయే వాళ్ళందరూ ఏరు ఎక్కడున్నారు? ఎవరు వణుకుతున్నారు? మనుషులు వణుకుతలేదు కదా. అంటే మీరు దెయ్యాల కంటే దరిద్రులా? దెయ్యాల కంటే నికృష్టులమా? చూడండి, దేవుని సన్నిధికి వచ్చినోడే గజగజ వణికేస్తే దేవుని సన్నిధికి రాకుండా మాని తిరుగుతుంటే వాడేమైపోలేక వాళ్ళేమైపోవాలి? ఎవడైనా, స్త్రీ అయినా పురుషుడైనా యవ్వనుడైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా చిన్నలైనా ఎవరైనా, ఈయన నువ్వు వణికేవాళ్ళేడు, వణికేవాళ్ళారు. అక్కడే ఫోన్ తీసి మాట్లాడుతుంటారు. పిఎం కదా నువ్వు, మరి అక్కడే మాట్లాడు, లేకపోతే నిమిషం నిమిషం నీకు క్యాలిక్యులేట్ అవుతుంది. మరి పిఎం ఫోన్ ఎక్కడ మాట్లాడుతుంటారు? దేవుని సన్నిధిలో ఎలా పెట్టుకుని. అసలు ఏంటి, ఏం పెట్టినారు మీరు? జాగ్రత్త ఉందా మీకు? అసలు దేవుని సన్నిధిలో ఏది జాగ్రత్త మీకు? ఫోన్ దేవుని సన్నిధిలో మాట్లాడటం ఏంటి? ఫోన్లో ఎవడో మాట్లాడతాడు. ఆ విషయం అంత అర్జెంట్ అయినప్పుడు ఎదురుకుండా చెప్తున్న దేవుని సేవకుడు యొక్క ఉపదేశం, దేవుని మాట దానికంటే తక్కువ, అంతే కదా దాని అర్థం? చెప్పండి, నిజమే కదా? నీ చెవులో ఎవడో శంఖం ఊతూ ఉంటాడు ఫోన్ చేసి, వాడికి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే ఎక్కడ పాస్టర్ గారు ఎదురుకుండా వాక్యం చెప్తున్నా ఇక్కడ ఉండి ఇలాగ కిందకి చెవి పెట్టి ఏదో పెద్ద గౌరవం చేసినట్టు వాక్యాన్ని కిందకి ఎడతాడు తలకాయ ఇలా. ఎందుకో తెలుసా? ఆయన మాట్లాడుతుంటే ఈ చెవులు ఇది వినపట్టలేదని అది ఎందుకు వచ్చింది, అందుకు గౌరవంతో కాదు, అది గౌరవంతో కాదు. అవి ఒకళ్ళు నిజంగా ఎమర్జెన్సీ అర్జెన్సీ, ఇఫ్ ఇట్ ఈస్ నీడ్ గో అవుట్ సైడ్, అంతే. నిజంగా అవసరం అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోవాలి? గో అవుట్, అంతే. జస్ట్ మూవ్ అవుట్, బయటికి పోవడం, దూరంగా వెళ్ళడం. అది నిజంగా అర్జెంట్ అయితే ఓ మాట చెప్పేసి టక్మని లోపలికి వచ్చారు. అయ్యో నా దేవుని మాట మిస్ అయిపోతున్నాను, పర్లేదులేండి లాస్ట్లో వెళ్ళి కూర్చోండి అంటే దేవుని వాక్యం ఎప్పుడైనా పర్లేదా? మొదట వస్తాడు ఒకడు, మధ్యలో వస్తాడు ఒకడు, లాస్ట్లో వస్తాడు కదా. ఏమో మొదట నుంచి వింటే పాఠం అర్థం అవుతుంది నీకు. దేవుని వాక్యం ఎప్పటి నుంచి వినాలి? నువ్వు మొదటి నుంచి వినాలి. బడిలో పాఠానికి మీ పిల్లల్ని బ్యాగ్ సర్ది క్యారేజ్ కట్టి ఎక్కడ చూసేస్తున్నారు మీరు? ఆటోలో టైంకి. మధ్యలో సగం 11ంటికి 9:30కి 10:30కి పంపొచ్చు కదా. ఎందుకు? పాఠాలు మిస్ అయిపోతావు. ఆటో వచ్చేస్తుంది. తల్లులు కంగారు పడిపోతున్నారు. ఆ తల్లుల కంగారు అక్కడ ఉంది కదా. మధ్యలో ఎందుకు పంపరు మీరు? రోజు అలా చేయండి. ప్రతి ఆదివారం ఇలాంటి పనికి మళ్ళీ బ్యాచ్ ఉంటుందో ఉండదు? ప్రతి ఆదివారం ఉంటుంది ఇలాంటి బ్యాచ్. ఎప్పుడు? ప్రతి ఆదివారం ఇదే బ్యాచ్. ఆ బ్యాచ్ మళ్ళీ రాళ్లే. పోనీ ఎప్పుడన్నా మారతాడేమో, పాపం బుద్ధి వచ్చి ముందు వస్తాడేమో అనుకుంటే వాడు మారడు. ఎందుకంటే దేవుడు మారనివాడు. మలకి గ్రంథం ఉందా? దేవుడు మారనివాడు. వీడు కూడా ఎవడు? మారనివాడు. నా దేవుడే మారనివాడు అన్నప్పుడు నేను కూడా మారను. పాస్టర్ గారు మొదలు పెట్టాక సగంలో వస్తాను అంతే. ఎప్పుడు అంతే. పావుగంట అయిపోక సినిమాకి వెళ్ళు, సగంలో వెళ్తావా, మధ్యలో వెళ్తావా, ఇష్టం వచ్చినట్టు వెళ్తావా, లాస్ట్లో వెళ్తావా, క్లైమాక్స్ సీన్లో వెళ్తావా? వెళ్ళవు. ఎక్కడున్నావు అసలు మనం? దేవుడు అంటే అర్థమయ్యాడు మీకు? అర్థమైతే వణికిపోతారు. పాస్టర్ గారికి వణకక్కర్లే మనం. ఎవరికి వణకాలి? సంఘ పెద్దల గారికి వణకక్కర్లేదు మనం. దైవజనుడికి వణకక్కర్లేదు మనం. ఎవరికి వణకాలి?
ఆ దైవ సేవకుని నిలబెట్టాడే ఆయన వాక్కు, దేవుడు సృష్టికర్త, సర్వశక్తి మంతుడు, ఆల్మైటీ గాడ్, సమస్తమునకు కారణభూతుడైన ఆ సర్వశక్తి మంతుడు నీకు అర్థమైతే దేవుని సన్నిధికి పరుగును 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 వస్తావు. నిర్లక్ష్యంగా ఉండరు, మానరు అసలు. ఆదివారం మానేస్తే ఆఫ్టర్గా ఫీల్ అవుతున్నారంట చాలామంది. ఆదివారం మానేస్తే ఎలా ఫీల్ అవుతున్నారు? ఏదో మామూలే, అలాగా జీవితంలో అలా వస్తుంటే పోతుంటే ఆదివారాలు అనుకుంటున్నారు. నెక్స్ట్, సమయం ఇవ్వలేదు కదా నువ్వు, ఇట్టి కొలతే నీకు. ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు, వాక్యంలో ఉన్నదే. నువ్వు దేవునికి ఎంత సమయం ఇస్తే దేవుడు నీకు అంతే సమయం ఇస్తాడు, అంతే కొలత, సేమ్ కొలత, ఈక్వల్. ఎక్కువేమివ్వడు, సేమ్ కొలత. నెక్స్ట్, దేవుని కొరకు నువ్వేదో చేస్తానని అంటావు కదా ఒక్కొక్కసారి. ఏం చేస్తానంటాం మనం? దేవుని కొరకు నేను ఏదో చేసేస్తానని అంటాం మనం చాలామంది. ఏం చేస్తున్నావు? చేస్తున్నావు, వెరీ గుడ్. ఎలా చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? అర్థం అవట్లేదు మీకు భాష ఈరోజు, అర్థం అవట్లేదు చాలామందికి, అర్థం కదా నాకు తెలిసి ఈరోజు. ఎలా చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? ఎలా చేయడం ఏంటండి? దేవుని పరిచర్యకు ఎలాగైనా చేసొచ్చా? ఎలాగైనా చేసొచ్చా దేవుని పరిచర్య? దేవుని పరిచర్య ఎలాగైనా చేసొచ్చా? ఎలాగైనా చేయకూడదు, ఎలా చేయాలో అలాగే చేయాలి. మూడవది. నెక్స్ట్, నాలుగవది, ఎందుకు చేస్తున్నావు చెప్పాలి మీరు. ఈ మాట వినాలి, ఎందుకు చేస్తున్నావు? ఫైనల్లో ఎందుకు చేస్తున్నావు? నీవు, నేను ఒక ఫలం కోరుకుంటున్నాను. ఎక్కడి నుంచి? దేవుడి దగ్గర నుంచి ఫలం. ఇప్పుడు ఒక మంచి మాట చూపిస్తాను మీకు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. త్వరగా మ్యాక్సిమం 5 to 10 minutesలో క్లోజ్ చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58. ఇంత త్వరగా తీసినందుకు. కాగా నా ప్రియ సహోదరులారా, ఇదిగో మీ అందరి కోసం ఈ మాట ఎలా చూడండి, అందరూ తీసుకుని చేస్తున్నారు, మీరు తీసుకోండి. మీ ప్రయాసము, ఇప్పుడు చూడండి, మీరు ఎందుకు పరిచర్య చేస్తున్నారు, ఎందుకు ప్రభు కొరకు నిలబడ్డారు, ఎందుకు ప్రభు దగ్గరకు వచ్చారు, ఎందుకు ప్రభు కొరకు ధనం ఇస్తున్నారు, ఎందుకు ప్రభు కోసం సమయం ఇస్తున్నారు, ఎందుకు ప్రభు కోసం కష్టపడుతున్నారు, ఎందుకు ప్రభు కోసం ప్రయాసపడుతున్నారు అని అంటే దానికి ఆన్సర్ చెప్తున్నాడు దేవుడు సృష్టికర్త. ఏంటి చెప్పండి? ప్రభునందు మీ ప్రయాసము, ఆ మాట, మీ ప్రయాసం వ్యర్థము కాదు. ఆగిపోండి అక్కడ. మీ ప్రయాసం వ్యర్థం అనుకుంటున్నారు మీరు? మీ లేకపోతే నీ ప్రయాస, చెప్పండి, నీ ప్రయాసము వ్యర్థం కాదు. నువ్వెంత కష్టపడ్డావు, నువ్వు ధనం ఇచ్చావు, వస్తువులు ఇచ్చావు, లేకపోతే ఇంకేదో చేసావు, ఇంకేదో చేస్తున్నావు దేవుని పరిచర్య కోసం. నువ్వు సమర్పించుకుంటున్నావు ఎన్నో విధాలుగా. ఇప్పుడు అదేంటి అంటున్నాడు దేవుడు? వ్యర్థము కాదు. 4వ పాయింట్గా, వ్యర్థము కాదు. ఇందులోనే సెకండ్ పాయింట్ ఏంటంటే, అందులోని సెకండ్ పాయింట్ ఏంటంటే దేవుడు ఏమంటాడు? మీ ఫలం ఏమంటాడు చూడండి, ఎరిగి స్థిరులను, ఇలా చూడండి, స్థిరులను కాదలని వారికి ఉండాలి. మరి అది పాయింట్ అక్కడ. నువ్వు నిజంగా కష్టపడుతున్నావు, నువ్వు నిజంగా ధనం వ్యయపరుస్తున్నావు దేవుని కోసం, నీ కష్టార్జితం ఇస్తున్నావు, నీ ఇంట్లో ఉన్నదంతా పట్టుకొచ్చి దేవుని కొరకు, ఆత్మల సంపాదన కోసం ఎన్నో చేస్తున్నావు. అంతకు మించి నీ సమయం ఇస్తున్నావు. సమయం అంటే ఎక్కడో తిరగకుండా, ఉద్యోగాల పేరిట, లేకపోతే పనుల పేరిట, ఇంకో పేరిట వెళ్ళిపోకుండా, ప్రభు పరిచర్య అంటే, సువార్త సభలంటే, లేకపోతే పరిచర్య ఉందంటే దానికోసం నువ్వు త్యాగం చేస్తున్నావు. నీ పనులన్నీ పక్కన పెట్టి ఇన్ని చేస్తున్నావు, ఇన్ని సమర్పించుకుంటున్నారు కదా మీరు. ఇదంతా ఎందుకంటే వ్యర్థం కాదు నాయన, వ్యర్థం కాదమ్మా, నీకు ఫలం. అయితే ఎప్పుడంటే ఇలా చేస్తున్నప్పుడు నువ్వు స్థిరంగా ఉండాలి. 2, కదలని వారిగా ఉండాలి. మనలో ఎంతమంది ఉన్నాయి ఇలాగా? చూడండి, ఎన్ని ప్రశ్నలు వచ్చాయి ఈరోజు మనకి, ఇందులో ఎన్నో మనకు తగులుతుంటాయి, నాకు, మీకు, అందరికీ. అంటే విశ్వాసులకు, సేవకులకు, పరిచారకులకు, పెద్దలకు, సంఘ పెద్దలకు, అందరికీ ఎన్ని తగులుతున్నాయి చూడండి. ఆత్మీయ
సిద్ధపాటు కూడిక అనుకోండి ఇది. ఆత్మీయ సిద్ధపాటు కూడిక. మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకుని ఏంటంటే, మీరు ఎట్టి కొలతతో కొలిస్తే అట్టి కొలతే. నువ్వు స్థిరంగా లేకపోతే నీ స్థిరం లేనట్టే ఉంటుంది నీ జీవితం. గుర్తుపెట్టుకో. దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో, నీ భక్తి జీవితంలో, నీ విశ్వాస జీవితంలో స్థిరం లేకపోతే నీ పరిస్థితి కూడా స్థిరం ఉండదు అంతే. గుర్తుపెట్టుకోండి. 2, నువ్వు కదిలేవాడిగా అస్తమానం అటు ఇటుగా ఉన్నట్టు అనుకో విశ్వాసిగా. స్త్రీ అయినా, పురుషుడైనా, చెల్లి అయినా, అక్క అయినా, తమ్ముడైనా, అన్న అయినా, నాన్న అయినా, ఎవరైనా మీరు కదిలేవారిగా అస్తమానం గడిబిడిగా ఉంటే, నిలకడలేనట్టు ఉంటే దాన్ని నిలకడలేని స్థానం. కదిలేవారిగా ఉండొద్దు, కదలని వారిగా స్టే ట్యూన్ అంటాడు చూడండి. అప్పుడప్పుడు మీరు ఛానల్ మార్చేస్తుంటాడు అంటాడు, స్టే ట్యూన్ టీవీ నైన్, స్టే ట్యూన్ టీవీ, స్టే ట్యూన్ మా టీవీ, ఇక్కడే ఉండండి, ఇదే చూస్తాడు, ఇంకెందులోకి వెళ్ళొద్దు అంటాడు. స్టే ట్యూన్, స్టే అక్కడ ఆగిపో, ఉండిపో. ఇది సీరియల్స్ దగ్గర, టీవీ ఛానల్స్ దగ్గర కాదు వాడవలసింది నువ్వు. ఎక్కడంటే నీ జీవితంలో చెప్తున్నాడు దేవుడు, నీవు కథలని వారిగా నీ భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో ఉండు. కాసేపు నిలబడ్డానంటావు, పడిపోతానంటావు, ఊడిపోతానంటావు. అలా ఉంటే నువ్వు నేను ముందు చెప్పినట్టుగా ఎన్ని ప్రయాసాలు నువ్వు పడిపోయినా అది ఏమైపోతుంది చెప్పనా? ప్రభు వ్యర్థం చేయడు, అది ఓకే. కానీ నువ్వు స్థిరంగా ఉంటేనే దాని ఫలం, నువ్వు కదలని వారిగా ఉంటేనే దాని ఫలం. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎవరైనా కదలని వారిగా ఉంటేనే. అస్తమానం అదే ప్రసంగం చెప్పాలా? అస్తమానం ఇదే చెప్పాలా? భార్య భర్తలు ఎలా ఉండాలి చెప్పడం ఒకసారి చెప్పినట్టు మన మధ్యలో అసలు అది ఆ టాపిక్లో పాయింట్ అదే. అంటే ఒకడు మళ్ళీ మూలపాఠాలు మీకు చెప్పాలా? గుర్తొస్తుంది మీకు? మూలపాఠం అంటే ఏంటి? దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? మూలపాఠమే కదా ఇది, బేసిక్స్ ఇవి. 10th క్లాస్ అయిపోయిన ఇప్పుడు ఏబీసీలు నేర్పుతాడా ఎవడన్నా? 10th క్లాస్లోకి వచ్చాక మళ్ళీ ఏబీసీడీలు, ఆ ఈ రాయిరా, అక్షరమాల రాయి, ఆల్ఫాబెట్ రాయి, హిందీ ఆల్ఫాబెట్ రాయి చెప్తారా? చెబితే ఎలా చూస్తారా మాస్టర్ని? ఈ మాస్టర్కి ఏమి రాదనుకుంటా, నేను 10th క్లాస్లోకి వస్తే ఇప్పుడు ఏబీసీలు రాయమంటున్నాడు, అసలు ఈ మాస్టర్కి వచ్చే రాదా అంటాడు. అంటారా? మరి ఇంకెన్నాళ్ళు మీకు ఈ ప్రసంగాలు? విశ్వాసం అంటే ఏంటమ్మా? తండ్రులారా, తల్లులారా, పరిశుద్ధంగా ఉండటం అంటే ఏంటి? సహవాసం అంటే ఏంటి చెప్పాలా? అస్తమానం సహవాసం అంటే ఏంటి చెప్పాలి. దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత చెప్పాలి. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత అస్తమానం చెప్తూనే ఉండాలా. అస్తమానం అన్నామంటే అర్థం ఏంటి? నువ్వేం వింటున్నావు? అసలు ఏం వింటలేదు అనమాట. ఒకవేళ విన్నా, నీ చెవులు బాహ్యంగా ఉన్నా ఆత్మ వినికిడి లేదు నీకు, ఆత్మీయ వినికిడి లేదు. బాహ్య చెవికి మాత్రం చేరుతుంది, లోపల అంతర్గతంగా ఉన్నటువంటి నీ చెవి మాత్రం పనిచేయట్లే. వింటే విన్న దాని ప్రకారం చేయాలి కదా. విన్న దాని ప్రకారం చేసిన వాడు ఖచ్చితంగా స్థిరులను కదలని వారిగా ఉండి ప్రభు పరిచర్య చేస్తారు, ప్రభుతో సహవాసం చేస్తారు, ప్రభువులో ఉంటారు, ప్రభువులో దీవించబడతారు, ప్రభు కొరకు ఎత్తబడతారు దేవుని రాజ్యానికి. చాలామంది చూడండి, దేవుని వాక్యం ఎంత చక్కగా చెబుతున్నా అసలు రావడానికి ఇష్టపడరు. వాళ్ళెంతకి దేవుని చర్చికి వెళ్ళేవాళ్ళే. అసలు మనసాగుతా నిజమైన వాక్య పిపాసి. విన్నారు ఇప్పుడు సినిమా పాటలు పిపాసులని పాడుతాను, అందుకు పిపాసులను పాట ఉందిలే. నువ్వే పిపాసువి? ప్రేమ పిపాసులు ఉంటారు చాలామంది. ఏ పిపాసులు? నేను ఒక ప్రేమ పిపాసి. ఓల్డ్ సాంగ్, పెద్దోళ్ళకి బాగా వెలిగిద్ది బలుబులు. వీళ్ళ కాలంలో పాటలు అవి. నేను ఒక ప్రేమ పిపాసిని. విన్నారా? పాట ఉందా? ఏం కోరుకుంటాడట అతను? పిపాస అంటే ఏంటి? ఇక అదే నా జీవితం, అదే నా కోరిక. పిపాస అంటే ఏంటంటే పిశాచి కాదు, పిపాసి. నేను ఒక ప్రేమ పిపాసిని అన్నాడు ఒక కవి, రాశాడు సినిమాల్లో. మీరేమైపోయి ఇప్పుడు? మీరు ఏ పిపాసో తెలుసా? మీరు లోక పిపాసి, వాక్య పిపాసలు కాదు మీరు. దేవుని వాక్యం చక్కగా వినపడుతున్నప్పుడు నీకేంటి వినడానికి వచ్చి? ఇక్కడ నేను కానుకలు పడుతున్నారా? నువ్వు వచ్చి ఇక్కడ ఏదైనా పని చేస్తున్నావు? లేదే. చక్కగా ఒక 4 మాటలు ఉచితంగా సువార్త. పౌలు గారు ఏమన్నాడు? నేను ఉచితంగా పొందుతుని ఉచితంగానే నేను సువార్త చేయవలసిన భారం నాకు ఉంది, చేస్తాను. వినాలి కదా వచ్చి. పోనీ మైక్లోనే ఉంటారు, పోనీ అది అనరు, ఆడు ఏదో అలా వాక్కుంటాడు అంతేరా. నిజంగా వాక్య పిపాసి, వాక్యం అంటే ఉందా మీకు? దేవుని సన్నిధి అంటే ఉందా? సహవాసం అంటే ఉందా? అందుకని మొదటి వారు అనేకులు గుంపులుగా బయలుదేరారు. గుంపులుగా బయలుదేరారు. డివోటెడ్ గాస్పెల్ యాంగ్టీమ్లో కూడా ఒకప్పుడు ప్రారంభంలో చూసి పరిచయం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, ఇది నిస్వార్థంగా ఉంది, ఒక చర్చికి సంబంధించిన వాళ్ళు కాదు, ఇది భలే ఉంది, అందరూ కలిసి ముక్కుమ్మడిగా ఇది నిజమైనటువంటి క్రీస్తు సంఘం అనేటట్లుగా చాలామంది యాడ్ అయ్యి వచ్చి యూత్
వచ్చి తిరిగారు మనతోనే వీడియోల్లో మాత్రం ఉంటారు, పాపం ఉన్నారు ఇప్పటికి. వీడియోల్లో అప్పుడెప్పుడో దిగిన వీడియోలు అవి, దాదాపు ఒక 10 సంవత్సరాలు అయిపోద్ది, 7-8 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ఆ వీడియోల్లో దర్శనమిస్తారు. ఎంతకాలం అంతే బాలుళ్ళు. ఇప్పుడు ఆ బాలుళ్ళ లేరు వాళ్ళు, పిల్లల తండ్రులలో. ఇప్పుడు వాళ్ళు బాలుళ్ళు కాదు, యవనులు కాదు, పిల్లల తండ్రులలో. ఏమైపోయారంటే లోక పిపాసులు అయిపోయారు, వాక్య పిపాసులు కాదు వాళ్ళు. వాక్యం అంటే ఆసక్తి లేదు వాళ్ళకి, లేదు. దేవుని సన్నిధి అంటే ఆసక్తి లేదు, దేవుని పిల్లలతో సహవాసం అంటే ఆసక్తి లేదు. మరి దేంతో ఆసక్తిరా? సినిమాలతో ఆసక్తి, బయట సీరియల్తో ఆసక్తి, లేదా బయట ఏదో సహవాసం మాకుంది. మీ మీ వాక్యం ఏంటి? నీ వాక్యం నా వాక్యం ఏంటి? బైబిల్ ఒకటే కదా వాక్యం. చెప్పేది నచ్చకపోతే ఓకే, నీ ఇష్టం. అది నీ నీ యొక్క దాన్ని ఏమంటారు, నీ విజ్ఞత కుదిలేస్తున్నావు. నీకు నచ్చదా? ఓకే. మనిషి నచ్చడా? అసలు వదిలే. చాలామంది ఏమంటారు చెప్పనా, సౌండ్ తగ్గించండి. అసలు పెట్టేదే వాక్యానికి పెడుతున్నాం. ఈరోజు ఓపెన్గా చెప్తున్నా, అవసరం పాయింట్ వచ్చేసింది కాబట్టి. ఇప్పుడు పెట్టేదే మైకు, వదిలేదే వాక్యం కొరకు వదులుతున్నాం. స్టార్టింగ్ పెట్టాము అని చెప్పడానికి ఇండికేషన్ ఒక పాట, అది కూడా కొన్నిసార్లు అరపాటే వేయమంటాను. నేనుంటే దగ్గరుంటే అరపాటే, ఒక చరణం 2 చరణాలతో ఆపేయండి బాబుకి, ఆపేయండి. చాలా మందిలు గుండెలు కోసేస్తూ ఉంటాయి, మీరు ఆపేయండి అర్జెంటుగా అంటాను. వాళ్ళు నిజంగా ఓ పాటతో ఆపేస్తారు, సగం పాటతో ఆపేస్తారు. అప్పుడు మళ్ళీ మనకు గుర్తొచ్చినప్పుడు 7 గంటలకు పెడతాం ప్రార్థన. అసలు పెట్టేది వీళ్ళు మహానుభావులు ఉంటారు, మాకు ముందు వచ్చి పెట్టేస్తుంటారు. వాళ్ళు 4 గంటలకి, 5:30కి ఆ 5-6 పాటలు వినలేకపోతున్నారు బయటల గురించి మాట, మీ గురించి కాదు. నిజంగా ఏమండి, నిజంగా వాక్య పిపాసులకి నేను సరదాగానే చెప్తున్నాను ఈ మాటలు, ప్రేమతోనే. పెట్టేదే అలా ప్రారంభించగా తగ్గించారా? అసలు బాగుంటుందండి. అసలు ఏదో 3 పాటలు 4 పాటలు వెనక ఎవరు ఎక్కువ ఉంది తగ్గించు, లేకపోతే ఏదో డిస్టర్బెన్స్ ఉంది మాకు ఏదో మాట అంటే ఒక అర్థం ఉంది. పెడుతుంటూనే తగ్గించేయమంటే ఏంటి? అసలు బాగుంటుంది ఏంటండి? అప్పుడు ఏమంటే వాక్యం నచ్చక, లేకపోతే మనిషి నచ్చక అనుకోవాల్సి వస్తుంది మరి, అంతే. నేనేం అంటలేదు ఎవరిని, మనిషి నచ్చక అని అనుకోవాల్సి వస్తుంది మరి. లేదు, వాక్యం నచ్చింది అనుకోండి, వాక్యం టైంలో పెడుతున్నారు కదా మీరు, ఏంటనే మేము ప్రతి ఆదివారం గమనిస్తాం అంటారు. ఇప్పుడు వాక్యం అవగానే కట్టేస్తాం మనం. పెట్టడమే 6:30కి పెడతారు మనోళ్ళు మహానుభావులు. ఒక్కోసారి 6ంటికి పెడతారు, ఒక్కోసారి 6:30కి పెడతారు. ఇలా పెట్టామనడానికి ఒక చిన్న కొద్దిగా ఇచ్చి వదిలేసి కట్టేస్తారు. అప్పుడు డైరెక్ట్గా మళ్ళీ పాటలు ఉంటాయండి. మనం కింద బాక్సులు కూడా ఉండవు. మన చుట్టుపక్కల ఎంత అదృష్టవంతులు, కింద బాక్సులు కూడా పెట్టాం. డైరెక్ట్గా ఎప్పుడు పెడతాం? 7 గంటలకి ప్రార్థన చేసుకుందాం రండి. అప్పుడు ఫస్ట్ పాటకి ఇక మొదలెట్టామనడానికి ఇక ఎవరో వస్తారు సింగర్లు, ఎక్కడ మన వాళ్ళు విశ్వాసులు, అలా పాట పాడతారు. అక్కడతో పై గొట్టాలు కనెక్షన్ కట్, కింద బాక్సులు పాడుకుంటూ ఉంటాయి. 7:30 దాకా ఒక అరగంట పాటలు అయిపోయినాయి. పాటలే కాదు, వాక్యం కోసం ప్రార్థన ఆపేస్తాం. వాక్యం ఎంతసేపు దేవుడు అనుకూలం ఇస్తాడో అంతవరకు చెప్పి వదిలేస్తా. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? ఇప్పుడు చెప్పండి. మొదటి వారు అనేకులు, కడపటి వారు అయిపోతున్నారు. ఇక కడపటి వారి గురించి వద్దులే, అంత సీన్ లేదు. ఇక్కడ ఎవరు కడపటోళ్ళు ఎవడో లేడు. ఇప్పుడు వచ్చేసి బాగుపడి పైకి వెళ్ళిపోయినాడు ఎవడో లేడు. అక్కడ అదే ఉంటుంది. కడపటి వారు అనేకులు మొదటి వారు అయిపోతారట. ఇంకంత దాకా ఎవరు రాలేదు, కంగారు పడకండి. అందరం మనం మొదలెట్టేసిన వాళ్ళమే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవడో లేడు ఇక్కడ. ఇప్పుడే వచ్చిన వాళ్ళు అనుకోండి, అమ్మ, చెల్లి, అక్క, నాన్నగారు, తమ్ముడు, అన్నయ్య, దేవుని సహవాసంకి వస్తే ఇలాగా, ఇదిగో దేవుని సన్నిధి అంటే ఇంత విలువ, ఇదిగో దేవుని వాక్యం వింటే ఎలా ఉంటుంది అని చెప్పొచ్చు. తెలిసిన వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తామండి? ఇంకా దేవుని సన్నిధి విలువ తెలుసు, దేవుని వాక్యం అంటే తెలుసు, ఆయన గొప్పతనం తెలుసు, ఆయన గంభీరత తెలుసు. మళ్ళీ నీకు ఎన్నిసార్లు చెప్పలేక, దైవజనుడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి చెప్పండి? అమ్మ దేవుని సన్నిధికి రండర్రా, దేవుని సన్నిధికి రండిరా. ఎవరికి ఆశీర్వాదం? నీకా దేవుడికా? నీవు దేవుని సన్నిధికి వెళ్ళటం వల్ల ఆశీర్వాదం నీకా దేవుడికా? దేవుడికి. పాపం దేవుడికి ఆశీర్వదించకూడదని చాలామంది కంకణం కట్టుకుని ఇంటికాడ ఉంటారు. అసలు నేను వెళ్ళినట్టు దేవుడికి ఆశీర్వాదం వచ్చేది, వెళ్ళకూడదు, దేవుడిని ఆశీర్వదించకూడదు నేను అనుకునే వాళ్ళు ఇంటి దగ్గర ఉండిపోతారు. మరి కొంతమంది అలా ఇది ఎంత దేవుని సన్నిధి జరుగుతున్నా అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అబ్బా, వాళ్ళని చూసినప్పుడు నాకు నిజంగా జాలి, బాధ, ఏడుపు లాంటివి వస్తుంటాయి. దేవుని పరిచర్యలో ఉన్నాను కాబట్టి జాలేస్తాం. మరి ఏం చేస్తా పాపం, ఎంత మూర్ఖంగా ఉన్నారు ఏంట్రా బాబు అనిపిస్తుంటుంది పరిస్థితి. కనుక ప్రియులారా, ఎప్పుడో మొదలు పెట్టారు మీరేమి నిన్న మొన్న పుట్టిన చిన్న కూసులు కాదు మీరు. మన భాష ఇది, మన భాష కూసులు కాదు. మనం విశ్వాసంలో
దేవుని ఆలయంలో పెద్ద పెద్ద పేరొచ్చేసి సంవత్సరాలు గడిచినోళ్ళం మనం. కొంతమంది దేవుని పరిచర్య అంటేనే లెక్కలేనతనంగా తిరుగుతున్నారు. ఇంట్లో ఉన్నవాళ్ళకి కూడెట్టినోడు ఎవడో బయటోడు కూడెడతానని తిరుగుతున్నాడంట. అలాగుంది గొడవ. ఇప్పుడు పదం అర్థమైందా? అర్థం కాలేదు మీకు? ఇంట్లో ఉన్నవాళ్ళకి కూడెట్టినోడు ఎవరు కూడెడతానన్నాడు? చాలామంది పేదవాళ్ళున్నారు బయట. ఆళ్ళందరూ నా మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరికీ భోజనం పెట్టేవాళ్ళు నేనే. ఓరేయ్ నాయన మీ ఇంట్లో ముగ్గురు, నలుగురున్నారు. ఆళ్ళకి ముందు కనీసం పచ్చడి మెతుకులు పెట్టు. ఈళ్ళకి పచ్చడి మెతుకులు పెట్టడు గానీ, ఊరోళ్ళని ఉద్ధరిస్తానన్నట్టుగా ఉండేవాళ్ళుంటారు. ఏండి అసలు నిజంగా మీరు బాధపడినా దేవుడు సన్నిధిలో నేను దైవ సేవకుడిగా మీరేమనుకున్నా అది ఒక లోతైనటువంటి దేవునిలో నుంచి వస్తున్న మాటలు మీరు గమనించుకోండి. అంతే. ఇక అంతకు మించి నేను ఇక చెప్పలేను ఎక్కువ. ఒక క్రమం ఉండాలి. ఒక స్థిరం ఉండాలి. కదలని వారిగా ఉండాలి. నువ్వెన్ని చేస్తే ఏంటి ఉపయోగం? ఒక స్థిరత్వం, ఒక కదలని స్థితి నీలో ఉండాలి. అలా ఉంటే నువ్వు కడపటి వారిలాగా గాదు. మొదటోళ్ళలాగానే ఉంటావు. చివరిదాకా కూడా మొదటోళ్ళలాగా దేవుడి దగ్గర మొదటోళ్ళలాగానే ఉంటావు. దేవుడి దగ్గర మొదటి స్థానంలోనే ఉంటావు. పడిపోవటం, నిలబడటం, పడిపోవటం, నిలబడటం, ఎక్కడికో పారిపోవడం దూరంగా 4, 5 వారాలు కనపడటం, 2 వారాలు కనపడటం, 3 వారాలు కనపడరు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, ఇగో వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, మాళ్ళు చేయలేదు. అసలు చేసేదే నువ్వు దేవుని కోసం, నా కోసం కాదు. మీరొచ్చేది నా కోసమేండి? ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా నా కోసం ఫీల్ అవుతానని వచ్చేవాళ్ళు ఎవరైనా చేతులెత్తండి ఇక్కడ దయచేసి. మీ అందరికి నేను గిఫ్ట్లు ఇస్తాను ఈ రోజు నుంచి. ఏదో గిఫ్ట్లు ఇస్తంట. ఒకరోజు మిక్సీనో, ఒకరోజేమో గ్రైండరు, ఒకరోజు ఇది ఇప్పుడు రోజుల్లో దీన్నేమంటారు ఇది? వాషింగ్ మెషిన్. బట్టలు ఉతకలేకపోతున్నారు కదా పాపం. ఒకరోజు ఒక గిఫ్ట్ ఇచ్చి కష్టపడి నేను దానికోసం ఈఎంఐలు కట్టైనా సరే మీకు ప్రతిసారి వచ్చి ఇచ్చేస్తుంటా. నా కోసం వస్తున్నట్టే. దైవ సేవకుడి కోసమే మీరు మందిరానికి వస్తే, దైవ సేవకుడి కోసమే మీరు పరిచర్య కోసం వస్తుంటే గనక, అంటే నా కోసం వస్తుంటే గనక మీ అందరికీ చాలా ప్రత్యేకమైన వందనాలు. నేనంటే ఇంత ఇష్టమైనందుకు మీకు గిఫ్ట్లు ఇస్తాను వచ్చే వారం నుంచి. మీరొచ్చేది నా కోసం కాదని మీకు తెలుసు. అయినా ఏంటి ఆ నిర్లక్ష్యం? ఎందుకా నిర్లక్ష్యం? దేవుని సన్నిధి అంతే ఇక్కడ. దేవుని సన్నిధిలో ఉన్నవాడు మండే కట్టెల్లో గట్టిగా నువ్వు ఉండాలి. మండుతావు, ప్రజ్వలిస్తావు, దేవునిలో బహుగా బలపడతావు, ఆశీర్వదించబడతావు. కడదాకా నీ పరుగు సాగుతుంది. ఆ గుర్తు నీకు వస్తుంది. చివరికి నీ ప్రభువును నువ్వు చేరుకుంటావు. అది ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా నీ భక్తి జీవితంలో అల్టిమేట్ నీ గోల్ ఏంటంటే నా ప్రభువుని చూడాలి, చేరాలి. అది. ఈ ఉల్టాలు, పల్టాలు ఇవి వద్దసల జీవితంలో. వద్దు. వాగ్దానం చేసావా? రా. ఇస్తానంటావా? ఇవి. చేస్తానంటావా? చెయ్యంతే. చెయ్యలేనప్పుడు వాగ్దానం చేయొద్దు. దయచేసి చెప్తున్నా. దేవునికి ఇస్తానని, ఇలా చూడండి దేవునికి ఇస్తానని ఇవ్వకుండా, అసలు ఇవ్వకుండా ఉండటమే, ఇస్తానని అనుకోకుండా అలాంటప్పుడు. ఇస్తానని అనుకోకండి. ఏంటి? డబ్బులా? సిమెంట్ ఇస్తాననుకున్నాను. ఇసుకిద్దామనుకున్నాను. రాళ్ళిద్దామనుకున్నాను కడతానికి మందిరం. అది కాదు నేను చెప్పేది. నువ్వు మాట ఇచ్చావా? చెయ్యి. అసలు ఇవ్వకుండా ఉండటం బెటర్ కదా. నేను వస్తాను ప్రభువా 4:30కే రావాలి కదా. వస్తాను ప్రభువా ఈ ఆదివారం రావాలి కదా. ఒక తమ్ముడితో మాట్లాడాను. ఈ ఆదివారం చూసుకొని వచ్చేస్తాను అన్నాడు. అయితే ఈ లైవ్లో చూస్తే మరి బాధపడిపోతాడేమో. ఈ ఆదివారం ఎలాగైనా సరే అని ఎలాగైనా సరే అని అన్నాడు. మరి ఎలాగైనా అంటే మరి ఎలాగైనా రాలేదు. ఎలాగైనా రాలేదు. నేను అక్కడికి అన్నాను, తమ్ముడు నువ్వు నేను వింటానని అనుకుంటున్నావేమో నాతో మాట్లాడు. దేవుడు వింటున్నాడు గుర్తుపెట్టుకుని ఒక మాట హెచ్చరించాను. అప్పుడు కూడా అయ్యో చూడండి ఇంకేమీ లేదని అన్నాడు. చూశాను, రాలేదు. నా కోసం కాదు, మీకోసమే భక్తి చేస్తున్నారు. ఇలా చూడండి, మీకోసమే ఫైనల్ మాటలు. మీకోసమే మీరు భక్తి చేసుకోండి. మీ జీవితాన్ని మీరే కట్టుకోండి ఆత్మీయంగా. దేవుని యొక్క ఉపదేశాల ద్వారా, దేవుని యొక్క వాక్యాల ద్వారా బలంగా, సిమెంట్ కంటే, కాంక్రీట్ కంటే గట్టిగా, దృఢంగా కట్టుకోండి ఆత్మీయ జీవితాలని. దేవుని యొక్క ఆలయాల్లో మీ యొక్క చక్కగా కట్టడాలుగా నిలబడండి. అస్తమానం అదే పోదు. అస్తమానం మళ్ళీ చెప్పడం, అస్తమానం కొత్తగా చెప్పినట్టు మనం చెప్పచ్చు. అస్సలు నువ్వేం కష్టపడతావా, పూచుకు పూల తీస్తావా, అది నువ్వు దేవుని కోసం అంతే. వాడు చేయలేదు, వీడు చేయలేదు. నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? దేవుని కోసం చేస్తున్నావు అంతే. ఆ ఆశీర్వాదం వరకే. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి అన్నాడు. అంతేకా. నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? దేవుని కోసమే చేస్తున్నావు. నువ్వు చీపురు పొల ఎత్తిన దేవుని పరిచర్యలో ఆ ఆశీర్వాదం నీకే.
ఈడు తీయలేదండి. ఆవిడొచ్చి తీసిందేంటండి నేనే చేస్తున్నాను. వద్దు. నీ ఆశీర్వాదం నీకే. సహోదరులారా, దేవుడు మర్చిపోయేవాడు కాదు. అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడు కాదు. ఇది గుర్తుపెట్టుకుందాం. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని జీవితాన్ని నిలబెట్టుకోండి. ఆత్మీయంగా కట్టుకోండి. దేవుని దగ్గర బలమైన నా బిడ్డల్లారా అనిపించుకోండి. కమాన్ అని దేవుడు తీసుకెళ్ళేటువంటి గుంపులో మనం ఉండాలి. కాబట్టి ఇన్ని మాటలు మిమ్మల్ని నొచ్చుకునుంటే గనక దయచేసి దేవుడి దగ్గర క్షమాపణ వేడుకోండి. నన్ను క్షమించండి అంటాననుకున్నారు కదా మీరు? అదే ఎక్స్‌పెక్ట్ చేసుంటారు మీరు. నన్ను కాదు, దేవుడి దగ్గర క్షమాపణ వేడుకోండి. ప్రభువా తెలిసి కూడా నేనిలా ఉంటున్నాను. తెలిసి కూడా జాగ్రత్త లేదు. నీ మాటలు అస్సలు వింటలేదు. వద్దు. దేవుడి దగ్గర క్షమాపణ వేడుకోండి. ప్రార్థన చేసుకుందాం.